ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుణ్ణైనా యెహోవానగు నేను భయపడకము. నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. యెషయా గ్రంథము 41 అధ్యాయము 13వ వచనము. దేవాతి దేవుడు ఆయన బిడ్డలుగా మనకిస్తున్న గొప్ప వాగ్దానం అండి. భయపడొద్దని చెప్తున్నాడు. ఎందుకు భయపడొద్దని చెప్తున్నాడంటే, నువ్వు ఇప్పుడు ఏ సమస్యలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో ఆ విషయంలో నీకు సహాయం చేస్తాను. ఆ విషయంలో నేను నిన్ను విడిపించబోతున్నాను. నీ బంధకాల నుండి నేను విడిపించబోతున్నాను. నువ్వు అందుకే భయపడొద్దు. నేను నీ పరిస్థితులన్నీ నేను చక్కబెడతాను అని దేవాతి దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తూ నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాడంటే ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఆ దినాలలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల చేతిలోని బానిసలుగా ఉన్నారండి. కృంగిపోతున్నారండి. బానిసత్వ జీవితాన్ని అనుభవిస్తున్నారండి. తరతరాలుగా ఆ బానిసత్వాన్ని వాళ్ళు మోస్తున్నారు. వాళ్ళు మోస్తూ వాళ్ళ పిల్లల మోస్తూ చాలా భయంకరమైన దీనస్థితిలో ఉన్న ఆ ప్రజల్ని దేవాతి దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆ యొక్క ప్రజల్ని దేవాతి దేవుడు ఐగుప్తు దేశం నుండి క్షేమముగా విడిపించాడండి. ఆయన విడిపించాలంటే ఆయన ఏదైనా చేయగలడండి. మనం బంధకాల నుండి విడిపించగలిగిన సర్వశక్తిగల దేవుడండి. ఎన్నిక లేని వారిని ఎన్నుకోగలిగిన దేవుడండి. అంత గొప్ప దేవుడిని ఈరోజు మనం ఆశ్రయించినాం. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా విడిపించగలిగిన సమర్థగల దేవుడండి మన దేవుడు. ఆ రోజు దావీదు మహారాజు కొండల తట్టు ఆ గృహంలోని ఆ యొక్క భయముతోని ఒక బాధతోని ఆయన తిరుగుతున్నప్పుడు ఆ లోయల్లోని ఆ కొండల్లోని ఒక వెర్రివాడగా కూడా తిరుగుతున్న సమయంలోని దేవాతి దేవుడు దావీదు మొర ఆలకించాడు. దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. నేను నిన్ను రాజుగా నియమించబోతున్నాను. నిన్ను ఒక చక్రవర్తిగా నియమించబోతున్నాను. నిన్ను ఇజ్రాయేల్ ప్రజలకు ఒక రాజుగా నేను ఉంచబోతున్నానని దేవాతి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. దేవుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దావీదు మహారాజుని ఆ పరిస్థితుల నుండి విడిపించి, ఆ బంధకాల నుండి విడిపించి, ఆ స్థితి నుండి విడిపించి దావీదు మహారాజుని సురక్షితంగా ఉంచి సౌలు చేతిలో నుండి దావీదుని తప్పిస్తూ ఒక చక్రవర్తిగా దేవాతి దేవుడు దావీదు మహారాజుని ఉంచాడండి. ఆ రోజు దావీదు మహారాజు జీవితంలో చేసిన గొప్ప కార్యము మన జీవితంలో కూడా దేవాది దేవుడు చేయగలడని. ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు సహాయం కొరకు మనుషుల యొద్దకు పరిగెడుతున్నావు, ఏ విషయంలో నువ్వు వేదన చెందుతున్నావు, మనుషుల యొద్దకు పరిగెత్తవచ్చు కానీ అక్కడ సహాయము నీకు సంపూర్ణమైన సహాయం నీకు అందదు. కానీ దేవుని యొద్దకు వచ్చిన వారికి ఆయన సమస్తము జరిగించగలిగిన సర్వశక్తి గల దేవుడు. ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకే భయపడొద్దని దేవుడు వాగ్దానం సెలవిస్తుంది. అందుకే మనం భయపడకుండా దేవుని వాగ్దానాన్ని ఆనుకొని బ్రతికేవారిగా ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.